ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకెవరు చేస్తారే ఇట్లాంటివన్నీ? అదిగో ఆ చదువుకున్న పెద్దింటోళ్ళే చేస్తారు. అయ్యో లేదు నాన్న, వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పు? వేరే ఎవరో చేస్తుంటారు. నానే కనుక్కుంటాను. ఏటే నువ్వు కనుక్కునేది? ఇంత చెప్పాక కూడా వాళ్ళ మీద మాడపడినేవా నువ్వు? ఇలా వాళ్ళని నిలదీసి అడుగేసి కడిగేస్తారంతే. అయిపోయారంతే. బాబాయ్, అయ్యో అమ్మా, నాన్న పెద్దంటోళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేశారంటే ప్రమాదమే. పదవే. అయ్యో నాన్న, అయ్యో పారు, కొంచెం మంచినీళ్ళు తాగు. నాకొద్దండి. నీ బాధ నాకు అర్థం అవుతుంది పారు. జరిగిన దాంట్లో రుద్ర తప్పేం లేదు. ఇదంతా గంగ చేసిన కుట్ర మాత్రమే. రుద్ర మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు. అలా అనుకుని నేను రుద్రతో పెళ్లి కొప్పుకున్నానండి. కానీ ఇవాళ జరిగింది చూస్తుంటే తన మనసులో నాకు స్థానం ఉందో లేదో అని అనుమానం వస్తోంది. అలా అంటావేంటి పారు? నీ మీద ఇష్టం ఉండబట్టే కదా మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా పెళ్లికి ఓకే అన్నారు. పెళ్లికి సరే అన్నాడు. కానీ నన్ను అపోజ్ చేసిన గంగని బాక్సింగ్ ఛాంపియన్ చేస్తానని ఛాలెంజ్ ని మాత్రం వదులుకోలేదు కదా. తనకి ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నాడుగా, ఎందుకు అడగండి? ఎందుకంటే గంగ తన కెరీర్కి ఒక హోప్లా కనిపించింది కాబట్టి. ఎక్స్ ఛాంపియన్ అనే ముద్ర నుండి బయటికి రావాలంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన ఒక మంచి అవకాశం గంగ. అందుకే తనని ట్రైన్ చేస్తున్నాడు. అంతే తప్ప నువ్వు అనుమానిస్తున్న దాంట్లో అర్థం లేదు. ఇదంతా చెప్పాల్సింది మీరు కాదంగా, రుద్ర చెప్పాలి. గంగ గురించి తన గురించి రూమర్స్ ఎందుకు వచ్చాయి, సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ ఎలా స్ప్రెడ్ అయ్యాయనేది రుద్ర చెప్పాలి. చేయని తప్పుకి ఎప్పుడూ మా రుద్ర సంజాయిషి చెప్పడమ్మా. మా రుద్ర గురించి నాకు బాగా తెలుసు. తనని మనసారా ప్రేమించాను అన్నా. తన గురించి నీకు ఆ మాత్రం తెలీదు? నాకు తెలుసు అంకుల్. రుద్ర గెలుపుని చూడాలనుకున్నాను కాబట్టి ఆ గంగ అంటే నాకు నచ్చకపోయినా సరే తన్ని ట్రైన్ చేస్తుంటే నేను అడ్డు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఒక ఆడపిల్లగా రుద్రకి కాబోయే భార్యగా నా భయాలు నాకుంటాయి కదా, అది మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఏంటి? గంగని అకాడమీ నుంచి పంపించేమంటావా? ఇదేనా నువ్వు కోరుకునేది? దీనివల్ల రుద్ర విజయాన్ని తను సాధించాలి అనుకున్న దాన్ని నువ్వు అడ్డుకున్నట్టు అవుతుంది. అది నీకు ఓకేనా? ఈ ముసలుడు ఇలా లాక్ చేశాడేంటి? ఇప్పుడేం చెప్పినా నేను బ్యాడ్ అయిపోతానేమో. అటో ఇటో తేలిపోలే విషయం అంతే. నీ మూలంగానే వద్దు నాన్న, బయటికి వెళ్ళొద్దు. అయ్యో అన్న, ఆగు నాన్న. రండ్రా, రండి బయటికి. ఈ రోజు మీ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డుకి ఇడుతానా? రుద్రా, బయటికి రా. అటో ఇటో తేలిపోవాలంతే. బయట రాజు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను మా ఇంటి ఛాయలకు కూడా రావద్దని చెప్పాం కదా, వెళ్ళి బయటికి. మీరు పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి నేనేమన్నా మీ ఇంట్లో పాలేరు అనుకున్నావా? బయట రాజునే. ఎవరితను ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు? అతను గంగ వాళ్ళ నాన్న, పెద్ద తాగుబోతు.
ఈ తాగుబోతు రావటం నాకు ప్లస్ అవుతుందేమో. పైడిరాజు, అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలంటే నా కూతురు జీవితానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాను. మీ అందరినీ నిలదీయాల్సిందే. ఏయ్ పైడిరాజు, చెప్తుంటే అర్థం కావట్లేదా? సార్ మీకు దండం పెడతాను, మా నాన్నని ఏమనొద్దు సార్. ఏమయ్యా, పెద్దోరింటికి వచ్చి ఇట్ట గొడవ చేయొచ్చా? పదయ్య పోదాం. వాదలవే, ఆ పెద్దోళ్ళు మన పేదోళ్ళ బతుకుతో ఆడుకోవచ్చా? మనమేమన్నా అంగట్లో బొమ్మలమా ఏంటి? నీ తాగుబోతు మాటలు ఇంకా ఆపు. ఎవరు ఆడుకున్నారు మీ జీవితాలతోటి? మీరే మా కుటుంబంలో కుట్రలు చేసి చిచ్చు పెడుతున్నారు. చలికాలం కదా, చలి కాచుకుందామని చిచ్చు పెడుతున్నాం మీ ఇంట్లో. పైడిరాజు, పైడిరాజు ఏంటయ్యా? తాగుబోతునే, తాగే వాగుతున్నాను. నా కూతుర్ని మీ ఇంటికి తీసుకొచ్చింది మీరు కాదా? దాని మీద నిందలేసింది మీరు కాదా? దాన్ని బయటికి గెంటేసింది మీరు కాదా? మా బతుకులేదో మేము బతుకుతుంటే మళ్ళీ ఫోన్లో నా కూతురు ఫోటోలు ఎట్టి దాని జీవితం నాశనం చేయాలని చూస్తారా? నాన్న నీకు దండం పెడతాను, దయచేసి గొడవ చేయొద్దు. దీనికి సార్కి ఏ సంబంధం లేదు. అయ్యో, నువ్వు ఇట్లాంటి అమాయకురాలు కాబట్టి వాళ్ళని మంచితనాన్ని వాడుకున్నారే పిచ్చిదానా. తాగి నోటికొచ్చినట్టు వాగకు. మా మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మా ఇంట్లో శాశ్వతమైన స్థానం సంపాదించాలని ప్రయత్నిస్తోంది నీ కూతురు. మంచితనం ముసుగులో మాయ చేసింది, అందుకే తరిమేశాము. అమ్మా, మా గంగ మీద అట్లాంటి అబండాలు వేయకండమ్మా. మీరు నా ఇంటికొచ్చి ఇదే మాట అన్నారు. అప్పుడు కూడా నేను ఇదే చెప్పానమ్మా, నా కూతురు నిప్పమ్మా, నిప్పు. అందుకేగా మా ఇంట్లో చిచ్చు పెట్టింది. శుభమా అని మా బావగారి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంటే ప్రధానం చీర దొంగతనం చేసి తీసుకెళ్లిపోయింది. అయ్యో అయ్యో లేదమ్మా, నాకేంటి తెలీదు. ఆ చీరని అకాడమీకి ఎవరో వేరే వాళ్ళు తీసుకొచ్చి రుద్ర సార్ పంపించారు అని ఇచ్చారు.